ఏంటి అని అంటే ఈ మీడియేషన్ ఎవరైతే ఉన్నారో సమ్టైమ్స్ వాళ్ళని చాలా గుడ్డిగా నమ్మేస్తారు. సో ఏ పనులు స్టార్ట్ చేయకపోయినా సరే అడ్వాన్స్లు ఇచ్చేయడం కానీ వాళ్ళ మాట మీద నమ్మకంతో. సో అసలు ప్రాపర్ మీడియేటర్ని మనం ఎలా కనిపెట్టాలంటారు? డెఫినెట్గా తనకున్న సబ్జెక్టే మనం చెప్తుంది. తనకు సబ్జెక్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే తను ప్రాపర్ ఆన్సర్ చేస్తాడు. తనకు దగ్గర సబ్జెక్ట్ లేదు, స్కిప్ అవుతుండు అంటే తన అవగాహన లేకపోవడం ఆ ప్రాజెక్ట్ మీద, వాళ్ళకున్నటువంటి బిల్డర్కు తనకి ర్యాపో లేకపోవడం, సరైన ఇన్ఫర్మేషన్ ఈ ఏజెంట్కి లేదనే విషయం మనకు తెలిసిపోతుంటుంది. ఎప్పుడైతే మనం కంపెనీకి ఉన్నటువంటి అడ్వైజర్లు, వాళ్ళు కంపెనీ ఏం చెప్తుంది, అడ్వైజర్ ఏం చెప్తున్నాడు, రెండు అబ్జర్వ్ చేసినప్పుడు డెఫినెట్గా మ్యాచ్ అవుతుందంటే మనం చూడొచ్చు. జెన్యూన్గానే ఉన్నాడు, తను చెప్పేది కరెక్టే ఉంది, కంపెనీ కూడా అలానే కనపడుతుంది అన్నప్పుడు డెఫినెట్గా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేరా వచ్చిన తర్వాత కొంతవరకు కూడా మనం నమ్మవచ్చు. ఎందుకంటే రేరా వచ్చిన తర్వాత రేరానే వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాజెక్టు ఎంతవరకు చేస్తున్నారు. 2.5 years టైం ఇస్తున్నారు. ఈ 2.5 years లోపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, లేకపోతే అదనంగా పెనాల్టీ కూడా వేస్తున్నారు. రీసెంట్గా చాలా కంపెనీ కూడా అలాంటి జరిగింది కూడా. సో ఎప్పుడైతే రేరా వచ్చిన తర్వాత కస్టమర్కి ఇటు కంపెనీకి ఇద్దరికి బెనిఫిట్. ఓకే. సో చాలామంది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తారు, లేదంటే షార్ట్ టర్మ్లోనే ఎక్కువ ఇన్కమ్ రావాలి అని చూస్తూ ఉంటారు. ఓకే, రియల్ ఎస్టేట్లో అంటే అది అంత ఈజీగా అవ్వని పని. ఒకవేళ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే ప్లాట్స్ తీసుకోవడం బెటర్ అంటారా, లేకపోతే అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం మంచిదంటారా? అంటే లొకాలిటీ అండి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నియర్ బై ఓఆర్ఆర్ కానీ, నియర్ బై హైవే కనెక్టివిటీ కానీ, నియర్ బై సెజ్ కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ, ఇలాంటి ఏదైనా యాక్టివిటీ జరిగే ప్రాంతంలో మనం తీసుకుంటే ఏంటంటే దాన్ని ఇమీడియట్గా అమ్మడానికి ఛాన్స్ ఉంటుంది, రీసేలబుల్ ప్రాపర్టీ అవుతుంది. సో మనం దూరంగా సిటీకి దూరంగా పోయి ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఇమీడియట్గా అమ్మాలంటే కాదు అది. ఎందుకంటే ఎమర్జింగ్ మార్కెట్ ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేసి ఇన్వెస్ట్ చేస్తాం. అక్కడ మనం ఒక 5 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఇది జరగబోతుంది, ఒక 10 ఏళ్ళ తర్వాత ఇది జరగబోతుంది అని ఇన్వెస్ట్ చేసేటువంటి ప్లేసెస్ ఎమర్జింగ్ మార్కెట్ అంతా కూడా. మీరు ఎప్పుడైతే రిటర్న్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, లేదా ఒక 3 monthsకో, లేదా 6 monthsకో, 1 yearకో, 2 yearsకో అమ్మాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఆ నియర్ బై కమర్షియల్ యాక్టివిటీస్ జరిగే ప్రాంతం చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అట్లాంటప్పుడు ఓపెన్ ఫ్లాట్ అయినా డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఫ్లాట్ అయినా అంతే కదా. ఓకే. సో ఇప్పుడు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ప్లాట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మీరు ఇందాకటి వరకు చెప్తున్నారు హెచ్ఎండిఏ మేడం, లేదా డిటిసిపి, ఇవన్నీ చెప్తున్నారు. అసలు ఈ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ ఉంది అని చెప్పి డెఫినెట్గా చెక్ చేయాల్సిందే అంటారా? అసలు ఎందుకు చెక్ చేయాలి? మ్యాక్సిమము హెచ్ఎండిఏ రేరా వచ్చిన తర్వాత చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెక్ చేసుకుంటే డైరెక్ట్ హెచ్ఎండిఏ వెబ్సైట్లో కానీ, రేరా వెబ్సైట్లో కానీ మనం చెక్ చేసుకోవచ్చు. కస్టమర్ ఎవరైనా కూడా మనం డైరెక్ట్ గూగుల్ యాక్సెస్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకు హెచ్ఎండిఏ ఎల్పీ కాపీ కానీ, రేరా కాపీ కానీ. ఇవాళ కంపెనీస్ అన్ని బయటకు ఓపెన్గా ప్రొవైడ్ చేస్తున్నాయి. సరే మాకు హెచ్ఎండిఏ వచ్చిందని వాళ్ళ బ్రోచర్ మీద హెచ్ఎండిఏ ఎల్పీ నెంబర్ వేయడము, రేరా నెంబర్ మెన్షన్ చేయడము. డెఫినెట్గా ఇవి లేకుండా మార్కెట్లో మనం ప్రమోట్ కూడా చేయకూడదు కూడా. యాజ్ పర్ రేరా యాక్ట్ ప్రకారము వితౌట్ రేరాతో మనం ప్రమోట్ కూడా చేయొద్దు మార్కెట్లో. రేరా రాకుండా మనం సేల్స్ కూడా చేయకూడదు. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే సార్ చాలా దూరంగా ఉండొచ్చు, వాళ్ళకి ఎక్కడో ఉన్న ప్రాపర్టీ నచ్చొచ్చు. దేనివల్ల అంటే ఆన్లైన్లో చూసుకుంటారు కొంతమంది. సో జనరల్గా ఈ OLXలో కానివ్వండి, ఏదైనా సరే మనం రెంట్ కోసం కానీ ఫ్లాట్ చూస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది, దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకొకలా ఉంటుంది. అలాగే ఈ ఆన్లైన్లో ప్రాపర్టీ లిస్ట్ ఏదైతే ఉందో అసలు అది ఎంతవరకు నమ్మొచ్చు అంటారా? అది నిజమేనా లేకపోతే ఫేక్ అంటారా? లేదు, డెఫినెట్గా ఒరిజినల్ అవన్నీ కూడా. ఓకే. ఇప్పుడు ప్రాపర్టీ మీరు ఫోటోని చూసో ఒక వీడియోని చూసే కాదు కదా. మీరు ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ చెక్ చేస్తారు, లీగాలిటీ చెక్ చేస్తారు, బ్యాంక్ లోన్స్ చెక్ చేస్తారు, యాజ్ పర్ అప్రూవ్డ్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, అయితే డిటిసిపా, హెచ్ఎండిఏనా, రేరా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేశాక మనం ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ప్రాపర్టీ లొకాలిటీ ఏముంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, డెవలప్మెంట్ ఏముంది, కంపెనీ ఏం ప్రొవైడ్ చేస్తుంది ఎక్స్ట్రా యాజ్ పర్ నామ్స్ కాకుండా, కంపెనీ క్లబ్ హౌస్ ఇస్తుందా, వాకింగ్ ట్రాక్ ఇస్తుందా, చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తుందా, ఇంకేమన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయడానికి ఇంకేమన్నా ప్రొవైడ్ చేస్తుందా అనేది చెక్ చేస్తాం. ఇవన్నీ చెక్ చేశాక ఫిజికల్గా మనం దగ్గరలో ఉంటే ఫిజికల్గా విజిట్ చేయడము, లేదు మనం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాం అనుకోండి డైరెక్ట్ వీడియో కాల్ ద్వారా చూడము, లేదా మన ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్
ఫాదరో మదరో ఎవరినో ఒకరిని పంపించేసి ఆ లొకాలిటీ మనం చెక్ చేసుకోవచ్చు. ఆడ ఉన్నటువంటి కంపెనీ అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో తను యాజ్ అక్కడ జరుగుతున్నవి ఒరిజినల్ డెవలప్మెంట్స్ ఎలా ఉంది అదే చెప్పాడా, లేదా వేరే వెంచర్ ఫోటో తీసుకొచ్చి మనకు చూపించాడా అనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు క్లబ్ హౌస్ అన్నారు సార్. నాకు క్లబ్ హౌస్ అనగానే ఒకటి గుర్తొచ్చింది. చాలా మంది దగ్గర విన్నా అనమాట, ఏ క్లబ్ హౌస్ ఉంటేనే తీసుకోవాలరా, ఏ క్లబ్ హౌస్ ఉందారా, ఏ క్లబ్ హౌస్ ఎంత ఉందిరా, ఏ క్లబ్ హౌస్కి మెంబర్ ఆరా నువ్వు. సో ఇట్లాంటివన్నీ విన్నాను సార్. అసలు జనరల్గా చాలామందికి తెలియచ్చు, నేను కాదు అనను, కానీ కొంతమంది దాని గురించి తెలియని వాళ్ళు ఉంటారు. అసలు క్లబ్ హౌస్కి ఎందుకు కమ్యూనిటీలో అంతకనం ప్రయారిటీ ఇస్తున్నారు, అసలు క్లబ్ హౌస్ మెంబర్షిప్ కోసం ఎందుకు అంతకనం స్టార్టింగ్లోనే క్యూ కట్టేస్తూ ఉంటారు, అసలు ఆ క్లబ్ హౌస్కి ఉన్న ప్రయారిటీ ఏంటి దాని మనము ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇండివిజువల్ హౌస్లో మనం ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేసుకోలేము. ఒక కమ్యూనిటీలో క్లబ్ హౌస్ వచ్చింది అనుకోండి, అందులో పూల్ వస్తుంది, గార్డెన్ వస్తుంది, ప్లే ఏరియా వస్తుంది, జిమ్ వస్తుంది, చూసుకోండి ఇండోర్ గేమ్స్ వస్తాయి, మనకు రెస్ట్ రూమ్స్ ఉంటాయి, దాంతోపాటు కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఒక మినీ కమ్యూనిటీ మొత్తం కూడా అందులో ఏ ఫంక్షన్ కానీ ఏ యాక్టివిటీ కానీ చేయడానికి ఉండేటువంటి ఉంటుంది. సో ఇండిపెండెంట్ హౌస్లో మనం ఇండిపెండెంట్గా కొనుక్కున్న ప్రాజెక్టులో ఒక్క ఫ్లాట్ తీసుకున్న దగ్గర అవకాశం లేదు. కానీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టు కూడా క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఆ ఫెసిలిటీ అన్నీ కూడా ఆ ప్రాపర్టీ పర్చేస్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకు క్లబ్ హౌస్ చూపిస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు చూస్తే సార్ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ అన్నది ఎక్కడికెక్కడికో పాకిపోయింది. అసలు ఎందుకు పీపుల్ దానికి అంత వాల్యూ ఇస్తున్నారు? గేటెడ్ కమ్యూనిటీ అనగానే ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అసలు ఒకటి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీలో. రెండోది కనెక్టివిటీ పరంగా నియర్ బై ఐటీఎం ప్లేస్ అనుకోండి, నియర్ బై ఆ ప్రాంతంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. దట్టు గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే ఒక కమ్యూనిటీ అంతా ఒకే దగ్గర ఉండడంతో పాటు ఇందులో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్, మేజర్గా ఎమ్యూనిటీసే కీ రోల్ పోషిస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఒక్కొక్క గేటెడ్ కమ్యూనిటీలో ఒక్కొక్క ఎమ్యూనిటీస్, ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్తుంటారు. ఒక కమ్యూనిటీలో నేను రీసెంట్గా చూసాను 100 ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. 100 ఎమ్యూనిటీస్. సో దానివల్ల ఏంటంటే కస్టమర్ని వీళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళకు బిజినెస్ అవుతుంది, కస్టమర్ కూడా బెనిఫిట్ పొందుతుంటారు. నిజంగానే ఇస్తున్నారు సార్ 100 ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో ఒక 10-20 చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కామన్ గా కాకుండా పూల్ ఇవన్నీ కాకుండా, పూల్ గార్డెన్ కాకుండా ఎలా ఉంటుందంటే గెస్ట్ రూమ్స్ ఉండేది, 2-3 రూమ్స్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ డబుల్ డిజిట్ తీసుకోవచ్చు, 20 రూమ్స్ 30 రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇంతకుముందు ఏంటంటే ఓ మినీ కాన్ఫరెన్స్ హాల్ ఒకటి ఇచ్చేసి చిన్న ఫంక్షన్ హాల్ టైప్లో ఒక హాల్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ హెయిర్ సెలూన్లు, స్పాలు, ఏటీఎంలు, బ్యాంకు, డాక్టర్ ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సూపర్ మార్కెట్తో ఎవ్రీథింగ్ ఆడున్నప్పుడు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రతిదీ కూడా మన కమ్యూనిటీలోనే దొరుకుతుంది. ఈవెన్ డిజైనరీ స్టోర్స్ కూడా ఎవ్రీథింగ్. నేను మొన్న ఒక కమ్యూనిటీకి వెళ్ళాను, ఈవెన్ స్టార్ బక్స్ కూడా అక్కడ ప్రొవైడ్ చేశారనమాట. నాకు బాగా అనిపించింది. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న సైజ్ ఆఫ్ ది కమ్యూనిటీ బట్టి ఉంటుంది. ఒక సైజులో ఇప్పుడు 3500 ఫ్లాట్లు ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నప్పుడు ఇవన్నీ నథింగ్ ఆడ నడుస్తాయి, బిజినెస్ కూడా నడుస్తుంది, వాళ్ళకు ఇవన్నీ ప్రొవైడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే గేటెడ్ కమ్యూనిటీ ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కాంక్రీట్ జంగిల్లో మెయిన్గా పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలో పోతే కల్చర్ ఒకటి వస్తుంది, కమ్యూనికేషన్ ఒకటి ఉంటుంది. రెండోదంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరూ అక్కడ కలిసి ఉంటారు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందని ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియాలు ఇవన్నీ కూడా అందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే పిల్లలకి కూడా ఫెసిలిటీస్ అవన్నీ ఉంటున్నాయి, దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు బయట కాంక్రీట్ జంగులో ఎక్కడికో తీసుకెళ్ళి ఆడిపించలేం కదా పిల్లలు. మనం పిల్లల్ని ఆడిపించాలంటే ఎక్కడికో తీసుకెళ్ళాలి, పూలు తీసుకోవాలంటే ఇంకెక్కడికో తీసుకెళ్ళాలి, గార్డెన్ తీసుకోవాలంటే ఇంకెక్కడికో తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఒకే దగ్గర దొరుకుతున్నప్పుడు మేజర్గా గేటెడ్ కమ్యూనిటీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ వల్ల ఏంటంటే చాలా మంది దగ్గరికి పోతున్నారు. ఇవాళ క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి గేటెడ్ కమ్యూనిటీకి పోతున్నారంటే ఈవెన్ అసలు ఒకప్పుడు లక్షలు అంటేనే లక్షలా అని చూసేవాళ్ళు. ఇప్పుడు కోట్లు కూడా జస్ట్ కోటే కదా, కోటిన్నారే కదా అన్నట్లు వినిపిస్తోంది. అంటే ఒకప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ని అపార్ట్మెంట్ అగ్గిపెట్టెలా ఉంటాయి, అందులో ఏముంటారు గాలి ఆడదనే వాళ్ళు.
అవును. ఇవాళ హైరేజ్ కల్చర్స్ వచ్చిన తర్వాత చాలా మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇండిపెండెంట్ హౌస్లోకి వెళ్ళి హైరేజ్ షిఫ్ట్ అవుతున్నారు. అవును, అవును. సెక్యూరిటీ ఒకటి, సేఫ్టీ అన్ని ప్రొవైడ్ చేస్తారు అక్కడే, ఏ టెన్షన్ లేదు. సో దానివల్ల ఏంటంటే చాలా మంది హైరేజ్కి ఇష్టపడుతున్నారు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే సార్, మీరు కూడా రియల్ ఎస్టేట్ని 10 to 11 years నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఆ బిజినెస్ని. అసలు మీరు ఎలా స్టార్ట్ చేశారు ఇది? మేము ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ టచ్ ఉంది. తర్వాత కొద్ది రోజులు జాబ్ చేసిన తర్వాత మనం రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యాము. ఓకే, అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే జాబ్ మానేసి వచ్చి మీరు ఇందులో ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్, అవి మాతో షేర్ చేసుకోండి ఈరోజు. అంటే బిజినెస్ అనేది ఆల్వేస్ బిజినెస్ అనేది ఆల్వేస్ బాగుంటుంది. అంటే మనకు జాబ్ అనేది ఏంటంటే ఒక డిసిప్లిన్ ప్రొవైడ్ చేస్తుంది, ఒక సిస్టమేటిక్ లైఫ్. మార్నింగ్ ఒక సడన్ టైంకి వెళ్ళాలి, ఈవినింగ్ వర్క్ ఉండాలి, ఆ డేలో మనకు కమిట్మెంట్ వర్క్ ఉంటుంది, అది కంప్లీట్ చేయాలి. ఓ మంత్ అంతా అయిపోయిన తర్వాత మనకు పర్టికులర్ సాలరీ వస్తుంది. ఇదంతా ఒక డిసిప్లిన్ సిస్టమేటిక్గా వెళ్ళిపోతుంది. బిజినెస్ అనేది ఏంటంటే ఇక్కడ డిసిప్లిన్ ఉండాలి, సిస్టమేటిక్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి, అనాలిసిస్ ఉండాలి, ఇవన్నీ ఉన్నది బిజినెస్. సో డెఫినెట్గా బిజినెస్లో కొద్దిగా రిస్క్ ఉంటుంది, సేఫ్. కాకపోతే కంపారిటివ్లీ శాలరీ ఎంప్లాయీస్తో పోలిస్తే 100 times ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సేమ్ టైం అమౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, మన ఇన్కమ్ సోర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఎంత బిజినెస్ డెవలప్ చేయగలిగితే అంత ఇన్కమ్ వచ్చేటే మనకు. సో దానివల్ల మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమంటామంటే మనము బిజినెస్ చేయమని చెప్తాము. సో జాబ్ చేసినప్పుడు కూడా సర్టెన్ టైం చేయండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు జాబ్ చేయండి. ఆ తర్వాత ఏదో బిజినెస్ చేయండి, అది చిన్నదో పెద్దదో మీకు నచ్చింది చూస్ చేయండి. ఏదైనా పర్లేదు, బిజినెసే. ఒక ఎంప్లాయీగా ఉండడం తప్పట్టట్లేదు, నేను ఎంప్లాయీగా ఉంటూ కూడా చేయొచ్చు బిజినెస్, ఓకే. పార్ట్ టైం సో బిజినెస్. మీరు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలా సక్సెస్ స్టోరీస్ ఉండే ఉంటాయి సార్, మా కోసం ఏదైనా. అంటే మనము చాలామంది క్లయింట్స్ మనం చెప్పేది విని మన మాట మీద హోప్తోని కొన్న కస్టమర్ని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అవును, అవును. లాస్ట్ 2 years బ్యాక్ క్లయింట్ US నుంచి ఫ్లాట్ కొన్నారు. వాళ్ళు రీసెంట్గా హైదరాబాద్కి వచ్చినట్టు తీసుకొని చూస్తే చాలా హ్యాపీ. అరే చెప్పినట్టుగానే ఉంది, ఓకే, మేము హ్యాపీ. ఆ రోజు రోడ్డు లేదు, మనం రోడ్డు వస్తుందని చెప్పాము, వాళ్ళు వచ్చేసి రోడ్ కంప్లీట్ అయిపోయినది. సో అప్పుడు ప్రైస్తో కంపేర్ అయితే వాళ్ళు ఉన్న మార్కెట్ ప్రైస్ మంచి ప్రైస్. అలాంటి కస్టమర్లతో బాగుంటుంది. వాళ్ళు ఎప్పుడైనా అవసరానికి మళ్ళీ అమ్ముకున్నప్పుడు ఎక్కువ ప్రైస్ వచ్చినప్పుడు కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తుంటారు. సార్ మీరు అది చెప్పి మమ్మల్ని తీసుకోమన్నారు, బాగుంది, మేము అమ్మాము మొన్న రీసెంట్గా, మంచి ప్రైస్ వచ్చింది సార్. ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి మనకు. సో కొంత ఏంటంటే ఇక్కడ కొంత స్ట్రగుల్ ఉన్నప్పటికి కూడా డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు అదే అన్నాను, ఇక్కడ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. ఎందుకంటే మనం సెల్ఫ్గా మన బిజినెస్ మనం ప్రమోట్ చేస్తూ మనం కస్టమర్కి ఒక ఆస్తిని ఇస్తున్నాం. ఇక్కడ ఒక ఆస్తిని మనం ఇస్తున్నాం, అమ్మట్లేదు, ఆస్తిని ఇస్తున్నాం మనం. అమ్మడం కొనడం అనేది నార్మల్గా జరిపే బిజినెస్, వ్యాపారం. కానీ ఇక్కడ మనం ఆస్తిని ప్రొవైడ్ చేస్తున్నాం. ఆస్తిని ఎలా ఉంచాలో, ఎలా సెక్యూర్ చేయాలో, ఎలా దాన్ని ఇన్వెస్ట్ చేయాలో కూడా చెప్తున్నాం. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు హ్యాపీ ఉంటుంది, మనకు హ్యాపీ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలా మంది కస్టమర్లు ఏంటంటే మనం చెప్పినప్పుడు కొంత స్టార్టింగ్లో వినరు. ఇక్కడ ఎందుకు కొనాలి, ఎందుకు పెరుగుతుంది, నువ్వు చెప్పేది నిజం అవుద్ది, అసలు ఏముందని చెప్పి ఇక్కడ కొనడానికి ఏముందని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ మనము చెప్తారు. బట్ ఇక్కడ మనం వాళ్ళు చెప్పిన తర్వాత విని మన ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా సరే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇలా అవుతుంది, ఇక్కడ ఇది ఉంది, స్ట్రాటజికల్గా మనము వాళ్ళకు ఒక ప్రజెంటేషన్ ఇస్తే డెఫినెట్గా వింటారు ఈరోజు కస్టమర్. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ గతంలో చేసినటువంటి వాటి మన ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు డెఫినెట్గా ఇవాళ మార్కెట్ ట్రెండ్ మారింది. సో ఇవాళ ఎంప్లాయ్మెంట్ కానీ, కనెక్టివిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఇవాళ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనకు. సో ఇవన్నీ మనం స్ట్రాటజికల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్గా ఇలా చాలామంది కస్టమర్లు వింటున్నారు, కొంటున్నారు.